ర్యాపిడో. రీసెంట్ టైమ్స్లో ఆఫీస్కి వెళ్ళాలన్నా, కాలేజెస్కి వెళ్ళాలన్నా అండ్ ఈవెన్ బయటికి వెళ్ళాలన్నా సరే బడ్జెట్లో మనకి గుర్తొచ్చే మొట్టమొదటి పేరు ఇదే. అయితే 2015లో ఒక చిన్న స్టార్టప్ కంపెనీగా మొదలైన ర్యాపిడో ఈ రోజు ఇండియాలోనే టాప్ పొజిషన్లో ఉన్న ఓలా అండ్ ఊబర్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ను కూడా దాటుకుని నెంబర్ 1 పొజిషన్కి ఎలా ఎదిగింది? 2016లో మూతపడే సిచ్యువేషన్లో ఉన్న ర్యాపిడో కంపెనీని ప్రపంచంలోనే అతిపెద్ద బైక్ బిజినెస్ చేసే హీరో కంపెనీ చైర్మన్ పవన్ ముంజాల్ గారు ఎందుకని సపోర్ట్ చేశారు? నిజంగానే ర్యాపిడో బిజినెస్ కి అంత పొటెన్షియాలిటీ ఉందా? 2015లో ర్యాపిడో కంపెనీ బైక్ టాక్సీ అనే ఒక కొత్త కాన్సెప్ట్ తో ఇండియాలో స్టార్ట్ అయింది. సో దీని సక్సెస్ చూసిన ఓలా అండ్ ఊబర్ కూడా కేవలం 1 సంవత్సరం గ్యాప్ లోనే సేమ్ బిజినెస్ ని స్టార్ట్ చేశాయి. అయితే ఓలా అండ్ ఊబర్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ని ఎదుర్కొని ఈ బిజినెస్ లో నెంబర్ 1 అవ్వడానికి ఈ చిన్న కంపెనీ ర్యాపిడో ఇంప్లిమెంట్ చేసిన జీనియస్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ర్యాపిడో ఎలా స్టార్ట్ అయిందో తెలుసుకునే ముందు అసలు ఎందుకు స్టార్ట్ అయింది, మార్కెట్ లో ఉన్న ఎలాంటి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తూ స్టార్ట్ అయిందో తెలియాలి. ఇండియాలో ర్యాపిడో రాకముందు వరకు మేజర్ గా ఈ టాక్సీ బిజినెస్ ని ఆక్యుపై చేసిన కంపెనీస్ ఓలా అండ్ ఊబర్. మెజారిటీ ఆఫ్ ద సిటీస్ లో టాక్సీ సర్వీసెస్ ని ఈ 2 కంపెనీసే ప్రొవైడ్ చేసేవి. కానీ అన్ఫార్చునేట్లీ ఈ బిజినెస్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ పర్టికులర్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తూ వచ్చిందే ర్యాపిడో. అయితే ర్యాపిడో సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రాబ్లం నెంబర్ 1, సిటీ ట్రాఫిక్. ఇండియాలో మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కువగా టాక్సీ సర్వీసెస్ వాడేది సిటీస్ లోనే. అదే సిటీస్ లో ఉన్న మరొక ప్రాబ్లం ట్రాఫిక్. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై మాత్రమే కాదు, ఈవెన్ రీసెంట్ టైమ్స్ లో వైజాగ్ లో ఉన్న ట్రాఫిక్ కూడా చాలా దారుణంగా ఉంది. సో బేసిక్ గా ఎవరైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాకుండా టాక్సీ ఆర్ క్యాబ్స్ ని ఎందుకు ప్రిఫర్ చేస్తారు? వాళ్ళు అనుకున్న ప్లేస్ కి ఫాస్ట్ గా వెళ్లాలనే కదా. మరి అలాంటి క్యాబ్స్ కోసం ఎక్స్ట్రా డబ్బులు ఖర్చు పెట్టి మరి గంటల కొద్దీ ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడం అనేది చాలా పెద్ద ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికే ర్యాపిడో కంపెనీ బైక్ టాక్సీ అనే కాన్సెప్ట్ ని ఇంట్రొడ్యూస్ చేసింది. బైక్స్ కూడా ట్రాఫిక్ లో ఇరుక్కుపోతాయి కదా బ్రదర్ అనే డౌట్ మీకు రావచ్చు. కానీ ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ కేస్ మీరు వెళ్లాల్సిన ప్లేస్ ఒక ఎమర్జెన్సీ అయితే ట్రాఫిక్ సిగ్నల్స్ ని అవాయిడ్ చేసి కారు వెళ్ళలేని చిన్న చిన్న సందుల్లోంచి కూడా ర్యాపిడో మిమ్మల్ని డ్రాప్ చేస్తుంది. అంతేకాదు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన ఒక కార్ కంటే బైక్ చాలా తొందరగా బయటకు వచ్చేస్తుంది. సో ప్రాబ్లం సాల్వ్డ్. ప్రాబ్లం నెంబర్ 2, ప్రైజింగ్. ఇండియాలో ఒక క్యాబ్ కానీ టాక్సీ కానీ బుక్ చేస్తే మినిమం 150 to 200 రూపీస్ పే చేయాలి. కానీ ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే కార్లో మనం జర్నీ చేసేటప్పుడు ఈ ప్రైస్ అనేది చాలా మందికి రీజనబుల్ గానే అనిపిస్తుంది. బట్ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే డైలీ 150 to 200 రూపీస్ పే చేయలేని వాళ్ళు, అట్ ద సేమ్ టైం ఆఫీస్ కి తొందరగా వెళ్ళాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఎగ్జాక్ట్ గా అలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తూ ర్యాపిడో లాంచ్ చేసిన ఈ బైక్ టాక్సీ అనే కాన్సెప్ట్ మినిమం 20 to 40 రూపీస్ లో మిమ్మల్ని ఫాస్ట్ గా మీరు అనుకున్న లొకేషన్ కి డ్రాప్ చేస్తుంది. ప్రాబ్లం నెంబర్ 3, ఎంప్లాయీస్. ఓలా అండ్ ఊబర్ క్యాబ్ సర్వీసెస్ లో ఉన్న ఎంప్లాయీస్ కి కేవలం వాళ్ళు చేసే పని మాత్రమే వాళ్ళ జీవనాధారంగా ఉంటుంది. సో దీని వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే హాలిడేస్, స్ట్రైక్స్ అండ్ కరోనా లాక్డౌన్స్ లాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ వస్తే ఈ క్యాబ్ సర్వీసెస్ మీద ఆధారపడిన వాళ్ళు ఆ లాస్ ని తగ్గించుకోవడానికి ప్రైజెస్ పెంచేస్తారు. కానీ ర్యాపిడో అలా కాదు. ర్యాపిడోలో పనిచేసే మెజారిటీ ఆఫ్ ద రైడర్స్ ఆర్ క్యాప్టెన్స్ అంతా కూడా కేవలం ఈ జాబ్ ని ఒక పార్ట్ టైం జాబ్ గా లేదా ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ గా మాత్రమే చూస్తారు. సో దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మార్కెట్ లో ఎలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినా వీళ్ళు కంపెనీకి పెద్దగా ప్రాబ్లం క్రియేట్ చేయరు. అండ్ అట్ ద సేమ్ టైం జాబ్ లేని ఎంతో మంది అన్ఎంప్లాయిడ్ యూత్ కి, అలాగే జాబ్ నుండి వచ్చే శాలరీ సరిపోని అండర్ ఎంప్లాయీస్ కి కూడా ర్యాపిడో జాబ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో దీని కారణంగానే ర్యాపిడో కంపెనీ విపరీతంగా వాళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయగలుగుతుంది. సో ఇప్పటి వరకు మార్కెట్ లో ర్యాపిడో కంపెనీ సాల్వ్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ చూసాం. సో ఇప్పుడు అసలు ర్యాపిడో కంపెనీ ఎలా స్టార్ట్ అయింది అండ్ దీని బిజినెస్ అండ్ రెవెన్యూ మోడల్స్ చూద్దాం. 2015లో అరవింద్ సంక, రిషికేష్ అండ్ పవన్ గుంటుపల్లి అనే 3 వ్యక్తులు మార్కెట్ లో ఓలా అండ్ ఊబర్ సాల్వ్ చేయని కొన్ని ప్రాబ్లమ్స్ ని ఐడెంటిఫై చేసి వాటికి సొల్యూషన్స్ క్రియేట్ చేస్తూ ర్యాపిడోని స్టార్ట్ చేశారు. ఇనిషియల్ డేస్ లో ఒక చిన్న టీమ్ ని సెట్ చేసుకుని ఈ 3 కూడా కేవలం బెంగళూరులో మాత్రమే వాళ్ళ సర్వీసెస్ అందించేవారు. కానీ వీళ్ళ బిజినెస్ లో ఉన్న యూనిక్నెస్ వీళ్ళకి ఫ్రీగా మార్కెటింగ్ చేసి చాలా తక్కువ టైంలోనే బెంగళూరు సిటీ అంతా ఫేమస్ అయ్యేలా చేసింది. బేసిక్ గా ర్యాపిడో చేసే బిజినెస్ ఏంటంటే ఇండియాలో ఓలా అండ్ ఊబర్ లాంటి కంపెనీస్ కస్టమర్ ట్రావెల్ చేయాలనుకునే మినిమం 5 to 10 కిలోమీటర్ డిస్టెన్స్ కి కూడా ఆల్మోస్ట్ 200 to 300 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాయి. అండ్ దట్టు ఇవి కార్స్ అవ్వడం వల్ల ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నట్టే ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడం లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో దీనికి ర్యాపిడో సొల్యూషన్ ఎలా క్రియేట్ చేసిందంటే 2 వీలర్ చేతిలో ఉండి ఖాళీగా ఉన్న అన్ఎంప్లాయిడ్ యూత్ అండ్ జాబ్ చేస్తూ ఎక్స్ట్రా డబ్బులు సంపాదించుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ యాప్ లో రిజిస్టర్ అయ్యి
వాళ్ళ దగ్గరున్న 2-వీలర్ ద్వారా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న కస్టమర్స్ కి బైక్ టాక్సీ సర్వీసెస్ అందించవచ్చు. అండ్ ఇలా సర్వీస్ ప్రొవైడ్ చేసినందుకు డిస్టెన్స్ ని బేస్ చేసుకుని ర్యాపిడో డబ్బులు చార్జ్ చేస్తుంది. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే కంపేర్ టు ఓలా అండ్ ఊబర్, ర్యాపిడో సర్వీస్ లో కంఫర్ట్ తక్కువ ఉన్నప్పటికీ ప్రైజెస్ అండ్ ట్రావెలింగ్ టైం కూడా తక్కువే ఉంటుంది. అండ్ మెయిన్ గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఓలా అండ్ ఊబర్ లాంటి కంపెనీస్ వాళ్ళ క్యాబ్ సర్వీసెస్ ద్వారా లాంగ్ డిస్టెన్స్ వెళ్లాలనుకునే కస్టమర్స్ ని కవర్ చేస్తే, ర్యాపిడో మాత్రం దగ్గరగా 5 to 10 కిలోమీటర్ రేడియస్ లో ట్రావెల్ చేయాలనుకునే ప్రతి కస్టమర్ ని తన సొంతం చేసుకుంది. దీని కారణంగానే తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరూ ఓలా అండ్ ఊబర్ కి ఎక్కువ డబ్బులు కట్టే కంటే 30 to 40 రూపీస్ లో పోతుంది కదా అని చెప్పి సెకండ్ థాట్ లేకుండా ర్యాపిడో బుక్ చేసుకుంటున్నారు. ఐ థింక్ ఇది మీరు కూడా ఏదో ఒక టైంలో ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు, అవునా? అయితే అసలు ర్యాపిడో కంపెనీ డబ్బులు ఎలా సంపాదిస్తుందో ఇప్పుడు చూద్దాం. మేజర్ గా ర్యాపిడో కంపెనీ 2 రకాలుగా రెవెన్యూ సంపాదిస్తుంది. నెంబర్ 1, ఒక కస్టమర్ ర్యాపిడో బుక్ చేసి తన డిస్టెన్స్ రీచ్ అయిన తర్వాత ఆ రైడర్ కి పే చేసే అమౌంట్ లో ర్యాపిడో కంపెనీ 20 to 25% కమిషన్ రూపంలో చార్జ్ చేస్తుంది. అయితే ఇది అందరికీ తెలిసిందే, కానీ ర్యాపిడోకి ఉన్న సెకండ్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఏంటంటే డెలివరీ సర్వీసెస్. సేమ్ ర్యాపిడో కంపెనీ షార్ట్ డిస్టెన్స్ లో టాక్సీ సర్వీసెస్ ఎలా అందిస్తుందో అలాగే గ్రాసరీ, మెడికల్ అండ్ ఎసెన్షియల్ కమోడిటీస్ ని కూడా డెలివరీ చేసి ఆ సర్వీస్ ప్రొవైడ్ చేసినందుకు కొంత అమౌంట్ చార్జ్ చేస్తుంది. సో ఓవరాల్ గా చూస్తే 2-వీలర్ యూజ్ చేసి టాక్సీ సర్వీసెస్ అండ్ ప్యాకేజ్డ్ డెలివరీ సర్వీసెస్ ద్వారా ర్యాపిడో కంపెనీ ఆదాయం సంపాదిస్తుంది. సో ఇక్కడ మనం అంతా మాట్లాడుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 2015 లో ర్యాపిడో బిజినెస్ మోడల్ కి కస్టమర్స్ నుండి వచ్చిన రెస్పాన్స్ చూసి ఓలా అండ్ ఊబర్ కంపెనీస్ కూడా వాళ్ళ ప్లాట్ఫామ్స్ లో సేమ్ ర్యాపిడో లాగే బైక్ టాక్సీ సర్వీసెస్ ని స్టార్ట్ చేశాయి. సో ఆల్రెడీ టాక్సీ సర్వీసెస్ ఫీల్డ్ లో టాప్ పొజిషన్ లో ఉన్న ఓలా అండ్ ఊబర్ ని ఎదిరించి ర్యాపిడో ఈ బిజినెస్ చేయడానికి చాలా ప్రయత్నించింది. అండ్ ర్యాపిడో కంపెనీ స్థాపించిన వాళ్ళు కూడా ఇన్వెస్టర్స్ నుండి ఫండ్స్ జనరేట్ చేయడానికి చాలా ట్రై చేశారు. కానీ అన్ఫార్చునేట్లీ ఓలా అండ్ ఊబర్ ని ఎదుర్కొని ర్యాపిడో ఈ బిజినెస్ చేయగలదని ఏ ఇన్వెస్టర్ కి నమ్మకం లేక ఎవ్వరూ కూడా ర్యాపిడోలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రాలేదు. ఫైనల్లీ 2016 లో ఆల్మోస్ట్ ఈ కంపెనీ మూతపడే సిచ్యువేషన్ కి వచ్చేసింది. కానీ అప్పుడే ర్యాపిడో కంపెనీలో ఒక మిరాకిల్ జరిగింది. దానికి కారణం ఎవరో తెలుసా? హియర్ ఇస్ ద మ్యాన్, పవన్ ముంజాల్. ఈయన ఎవరనుకుంటున్నారా? ప్రపంచంలోనే అతిపెద్ద బైక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన హీరో మోటార్ కంపెనీకి చైర్మన్. సో ఇక్కడ జరిగింది ఏంటంటే పవన్ ముంజాల్ గారు ర్యాపిడో బిజినెస్ మోడల్లో ఉన్న పొటెన్షియాలిటీని గమనించి అందులో ఇన్వెస్ట్ చేశారు. అయితే కేవలం డబ్బులు ఇన్వెస్ట్ చేయడం మాత్రమే కాదు, ర్యాపిడోని స్థాపించిన ఈ ముగ్గురికి కూడా ఓలా అండ్ ఊబర్ ని ఎదుర్కోవడానికి స్ట్రాటజీస్ అండ్ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ ని చాలా క్లియర్ గా సజెస్ట్ చేసి ర్యాపిడోని సపోర్ట్ చేశారు. అండ్ ఇదే టైంలో పవన్ ముంజాల్ గారితో పాటు కొంతమంది ఇన్వెస్టర్స్ కూడా ర్యాపిడోలో ఇన్వెస్ట్ చేసి ఫైనల్ గా ఒక మంచి బిజినెస్ మోడల్ తో మార్కెట్ లో అడుగుపెట్టిన ర్యాపిడోని మార్కెట్ నుండి వెళ్లిపోకుండా కాపాడారు. సో ఇక్కడి నుండే ర్యాపిడో కంపెనీ జీనియస్ బిజినెస్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేసి టాప్ పొజిషన్ లో ఉన్న ఓలా అండ్ ఊబర్ ని దాటుకుని నెంబర్ 1 పొజిషన్ కి వచ్చేసింది. అయితే దానికోసం ఇంప్లిమెంట్ చేసిన స్ట్రాటజీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. స్ట్రాటజీ నెంబర్ 1, ఫోకసింగ్ ఆన్ స్మాల్ సిటీస్. ఓలా అండ్ ఊబర్ లాంటి కంపెనీస్ హైదరాబాద్, బెంగళూరు అండ్ చెన్నై లాంటి పెద్ద పెద్ద మెట్రో సిటీస్ ని ఫోకస్ చేసి వాళ్ళ బిజినెస్ చేస్తుంటే ర్యాపిడో మాత్రం టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్ మీద ఫోకస్ చేసి అక్కడ వాళ్ళ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ దీని రిజల్ట్ ఏంటో తెలుసా? కనీసం ఓలా అండ్ ఊబర్ లాంటి సర్వీసెస్ ఉంటాయని కూడా తెలియని చిన్న చిన్న సిటీస్ లో ఉండే వాళ్ళకి ర్యాపిడో తన సర్వీసెస్ ప్రొవైడ్ చేసి స్లోగా వాళ్ళందరినీ తన కస్టమర్స్ ని చేసేసుకుంది. సో దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్యూచర్ లో ఓలా అండ్ ఊబర్ వచ్చిన ఈ చిన్న చిన్న సిటీస్ లో ఉండే కస్టమర్స్ అప్పటికే ర్యాపిడోకి అలవాటు పడి ఉంటారు కాబట్టి ఇలాంటి కస్టమర్స్ ని లాక్కోవడం అనేది ఏ కంపెనీకి కూడా అంత ఈజీ కాదు. స్ట్రాటజీ నెంబర్ 2, ఇన్ఫ్లుయెన్షియల్ యాడ్స్. ఇండియాలో బాగా ట్రెండింగ్ అవుతున్న సెలబ్రిటీస్ లైక్ అల్లు అర్జున్ అండ్ రణ్వీర్ సింగ్ తో ర్యాపిడో కంపెనీ టీవీ అండ్ సోషల్ మీడియా యాడ్స్ చేపించింది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇందులో ఏముంది బ్రదర్, ప్రతి కంపెనీ సెలబ్రిటీస్ తో యాడ్స్ చేపిస్తుంది కదా అని. కానీ ర్యాపిడో యాడ్స్ లో ఉండే స్పెషాలిటీ ఏంటంటే ర్యాపిడో బిజినెస్ మోడల్లో ఉండే యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటో ఈ యాడ్ లో చాలా క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం వీడియో స్టార్టింగ్ లో మాట్లాడుకున్నట్టే ర్యాపిడో స్థాపించడానికి అసలు కారణమే ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ సర్వీస్ ని క్రియేట్ చేయాలని. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే వీళ్ళ యాడ్స్ లో కూడా సోది లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ గా కస్టమర్ కి అదే చూపిస్తారు. సో దీని వెనుకున్న లాజిక్ ఏంటంటే ఎప్పుడైతే కస్టమర్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కి మీ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ ని ఒక సొల్యూషన్ గా చూపించగలుగుతారో అప్పుడు ఆటోమేటిక్ గా మీ బిజినెస్ కి రీచ్ పెరిగిపోతుంది. అండ్ ర్యాపిడో కంపెనీ విషయంలో కూడా ఎగ్జాక్ట్ గా ఇదే జరిగింది. ప్రతి కంపెనీ సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ తో యాడ్స్ చేపిస్తాయి, కానీ వాటిలో చాలా కొన్ని మాత్రమే వాళ్ళ బిజినెస్ గ్రోత్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాయి. అండ్ ఐ థింక్ ఈ లాజిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలా 2016 లో ఫస్ట్ టైం హీరో కంపెనీ చైర్మన్ నుండి స్టార్ట్ అయిన ఇన్వెస్ట్మెంట్స్ ర్యాపిడో కంపెనీకి 2021 వరకు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ర్యాపిడో కంపెనీలో స్విగ్గీ అండ్ యమహా లాంటి కంపెనీస్ తో పాటు వెస్ట్ బ్రిడ్జ్ క్యాపిటల్, నెక్సస్ వెంచర్స్ అండ్ స్కై క్యాచర్స్ లాంటి వెంచర్
వెంచర్ క్యాపిటలిస్టులు కూడా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేశారు. అండ్ ప్రెసెంట్ ఈ కంపెనీ వాల్యుయేషన్ ఎంతో తెలుసా? $800 మిలియన్, అంటే సుమారు 6,500 కోట్ల రూపాయలు. నిజానికి ర్యాపిడోకి ఇంత గ్రోత్ రావడానికి కారణం కేవలం వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీస్ మాత్రమే కాదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. కంపేర్డ్ టు ఓలా అండ్ ఊబర్, ర్యాపిడో కస్టమర్ సర్వీస్ బెటర్ గా ఉంటుంది. అంతేకాదు లోకల్ రోడ్స్ మీద బాగా అవగాహన ఉన్న రైడర్స్ ని రిక్రూట్ చేసుకోవడం వల్ల ర్యాపిడో కంపెనీ ఇండియా వ్యాప్తంగా ఒక స్ట్రాంగ్ నెట్వర్క్ ని బిల్డ్ చేసుకోగలిగింది. దీనివల్ల ట్రాఫిక్ జామ్స్ ని కూడా ఈజీగా అవాయిడ్ చేసి ఆన్ టైమ్ లో కస్టమర్ ని డ్రాప్ చేయగల రైడర్స్ ర్యాపిడోలో చాలా మంది ఉన్నారు. సో ఫైనలీ ఇప్పటి వరకు మీరు చూసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆలోచిస్తే ర్యాపిడో కంపెనీ చాలా డబ్బులు సంపాదిస్తుంది అనుకుంటాం, అవునా? కానీ అది నిజం కాదు. ఎందుకంటే 2022 లెక్కల ప్రకారం ప్రెసెంట్ ఈ కంపెనీ 440 కోట్ల రూపాయల నష్టాల్లో ఉంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న కంపెనీ అసలు లాస్ లో ఎందుకుంది అని. దీని వెనకాల ఉన్న లాజిక్ ఏంటంటే ఏదైనా కంపెనీ గ్రో అయ్యే టైంలో వాళ్ళ ఫోకస్ అంతా కూడా లాభాలు సంపాదించడం కంటే ముందు మార్కెట్ షేర్ అండ్ వాల్యుయేషన్ పెంచుకోవడం మీద ఉంటుంది. వన్స్ వాళ్ళకి ప్రాపర్ మార్కెట్ షేర్ అండ్ కస్టమర్ బేస్ క్రియేట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఆ కంపెనీ లాభాల మీద ఫోకస్ చేస్తుంది. సో ఐ థింక్ ఈ లాజిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫైనలీ ర్యాపిడో కంపెనీ కోసం రీసెర్చ్ చేసే టైంలో ఒక సెంటెన్స్ నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. అదేంటంటే ర్యాపిడోస్ జర్నీ ఈజ్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ సింప్లీ గోయింగ్ త్రూ ఏ విండో వెన్ ద డోర్స్ ఆర్ క్లోజ్డ్. దీని అర్థం ఏంటంటే ఓలా అండ్ ఊబర్ లాంటి కంపెనీస్ ఇండియాలో ఉన్న టాక్సీ బిజినెస్ ని సొంతం చేసుకుని వేరే కంపెనీస్ ని ఈ బిజినెస్ లోకి రానివ్వకుండా డోర్స్ క్లోజ్ చేస్తే వాళ్ళ బిజినెస్ లోనే ఉన్న ఒక చిన్న ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తూ సైలెంట్ గా కిటికీలోంచి ఈ బిజినెస్ లోకి ఎంటర్ అయిన ర్యాపిడో ఈ రోజు అదే బిజినెస్ లో నెంబర్ 1 కంపెనీగా ఎదిగింది. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే ఏదైనా బిజినెస్ లో మీ కాంపిటీటర్ ఎంత పెద్ద కంపెనీ అయినా సరే మీ దగ్గర సరైన ప్లాన్ ఉంటే వాళ్ళని ఓడించి ఆ బిజినెస్ లో నెంబర్ 1 అవ్వడం అనేది పెద్ద కష్టం కాదు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరిన్ని క్వాలిటీ బిజినెస్ స్టోరీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.